హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసేది చిక్కుడుకాయ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ అండ్ కొత్తిమీర ఆకు, చిక్కుడుకాయ, మిర్చి అండి. ఆ మిర్చి కూడా మనము మంచిగా రోడ్లో దంచేసుకోవాలి ఇలా అండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి దంచేసేయాలండి. అందులో అలా దంచేసాక ఇక పోపు పెట్టేసేయాలండి. ఆవాలు జీలకర్ర వేసాక ఆనియన్ కూడా వేసేయండి. ఆ తర్వాత మంచిగా కలిపేసేయండి ఆనియన్ వేసాక. ఇది కర్రీ చేసింది మా అత్తయ్య అండి. ఇది మా అత్తయ్య ఎలా చేసిందో కూడా మీరు ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదా, రోల్లో వేసి మిర్చి దంచినాం కదా, అది ఇప్పుడు వేసేయాలి. ఇప్పుడు అది వేసాక మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసాక మళ్ళీ అందులో సాల్ట్ మనం ఫస్టే రోల్లో దంచినప్పుడు సాల్ట్ వేసాం కదండి, కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ మీకు అవసరం పడితే వేసుకోవచ్చు అండి, లేదు అంటే లేదండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేయాలండి. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసారా, కొత్తిమీర ఆకు వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పసుపు వేసే తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత చిక్కుడుకాయ వేసేయాలి. ఈ పసుపు వేసాక కొంచెం కలిపేసుకొని ఒక 1-2 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత చిక్కుడుకాయ వేయండి. ఆ చిక్కుడుకాయ మొత్తం వేసాక మళ్ళీ కలిపేసుకోండి. ఈ చిక్కుడుకాయ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి 5-10 మినిట్స్ తర్వాత కలిపేసేయండి. ఈ చిక్కుడుకాయ కర్రీ ఇంకా అయిపోయినట్టే అండి. ఇది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చేసింది మా అత్తయ్య అండి. ఎలా ఉందో అనేది మాకు ఇంకా చిక్కుడుకాయ కర్రీ రెడీ.